నమస్తే మేడం. నమస్తే. శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. విశ్వాంబర గ్లిమ్స్ రెండు వచ్చాయి, ఎలా అనిపించాయి? చాలా బాగుంది. మొన్న విశ్వాంబర గ్లిమ్స్ కూడా నేను చూశాను. మొన్న బర్త్డే సెలబ్రేషన్ పెట్టారు శిల్పకళా వేదికలో, వెళ్ళాను. నేను వెళ్ళి చూశాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఒక్కసారిగా జనసముద్రం మొత్తం కలిపితే శిల్పకళా వేదికలో ఉంది. ఇదే జనసముద్రం థియేటర్లలో కావాలి. ఇదే జనసముద్రం, ఇదే యువత ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్లలో ఇది ఒక ఉవ్వెత్తిని ఇలా ఎగసపడింది అనమాట. అసలు చిరంజీవి గారి పేరు లేపడం చాలు అసలు గోలలు, ఈలలు, చప్పట్లు, రంకెలు పిచ్చగా అరిశారు. అసలు అవి వింటుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. అరే చిరంజీవి గారికి 70 ఏళ్ల వయసులో కూడా ఇంత ఫ్యాన్స్ ఉన్నారా అని. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది అయితే అసలు చిరంజీవి గారిని కూడా పక్కన పెట్టి ఆ రాష్ట్రంలో అంతటి ఏం చేశారో తెలియదు కానీ మనకైతే. నేను చెప్పాను బాగా చేస్తున్నారని పరిపాలనలో, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా బాగా వచ్చినాయి. అవి ఏంటంటే వీళ్ళ అన్నదమ్ములని ఇద్దరిని కూడా ఒక జనసముద్రం అనేది అలా ఎగబడింది అనమాట. ఒక కెరటం ఎగిరెగిరి పడే కెరటం ఎలా ఉంటుందో అలా ఎగిరెగిరి పడింది యువత. అలా ఎగిరెగిరి పడ్డారు చిరంజీవి, మెగాస్టార్ గారు అయినటువంటి చిరంజీవి గారు అయినటువంటి అభిమానులు. నాకు కూడా బాగుంది. విశ్వంబర చూశాను నేను కూడా, బాగుంది. తర్వాత శివశంకర వరప్రసాద్, మన వరప్రసాద్, ఆయన పేరుని ఆయన 70 ఏళ్ళు ఆయన సినిమా ప్రపంచంలో 47 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చింది. అసలు పేరు అనేది మన అనిల్ రావుపూడి గారు పట్టుకొచ్చారు, బయటకు తీసుకొచ్చి మన అంటే ఆ కోటు వేసుకొని వెనకాల గన్మ్యాన్లతో సిగరెట్ తాగుతుంటే ఎలా అనిపించింది? బాగుంది. ఎప్పుడూ లేని విలనిజం ఈ పోస్టర్లో కనపడింది. ఆ గన్మ్యాన్లు, ఆ సిగరెట్లు, గ్యాంగ్ లీడర్లో చేశాడు సరదాగా. గ్యాంగ్ లీడర్లో కలగంటాడు, నిర్మలమ్మ కొట్టిద్ది లేపి సచ్చినోడు అద్దరిద్దరితో మెట్ట మధ్యాహ్నం పడుకుంటామని. అట్లాగే అదంటే కామెడీగా తీసుకున్నారు. ఫస్ట్లో అందరూ భయపడ్డారు థియేటర్లో చూసినప్పుడు, ఏంటి చిరంజీవి విలనా అని భయపడ్డారు. కానీ తెరా చూస్తే ఒక హీరోయిజాన్ని చూపించారు గ్యాంగ్ లీడర్ సినిమాలో. అలాగే ఇప్పుడు పోస్టర్లో ఇలా కనిపించిన ఆ కోటు, ఆ సూటు, ఆ బూట్ అన్నీ వేసుకొని స్మోక్ చేస్తూ కనిపించిన బ్యాక్గ్రౌండ్లో అతనికి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా కానీ అది సినిమాకి ఒక హీరోయిజానికి చాట్ చెప్పుకోవడం అని చెప్పుకోవచ్చు. బాగున్నాయి అవి. బ్రో హాయ్ బ్రో. ఆయన ఎలా అనిపించారు శంకర వరప్రసాద్ విశ్వాంబర? నిజంగా శంకర వరప్రసాద్ అనే విధంగానే ఉందన్న, ఒక రేంజ్లో ఉన్నాడు మా అన్న అయితే. నిజంగా సూటు, బూటు, సిగరెటు నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. ఇండస్ట్రీలో మా అన్న కంటే మించిన వాడే లేడన్నట్లు. అసలు ఆ స్టైల్ వేరన్న. నిజంగా చిరంజీవి అన్న స్టైల్ అంటేనే నిజంగా వేరు, నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. సిగరెట్ తాగుతూ స్టైల్గా వస్తున్నాడు కదా సూటు బూట్లో, ఎలా అనిపించారు? అసలు మామూలుగా కాదు. నిజంగా సిగరెట్ తాగుకుంటేనే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే రేంజ్లో వచ్చిండు. వింటేజ్ చిరంజీవి కనపడినా అంటున్నారు. ఎస్, 100% అన్న. నిజంగా అసలు ఈ వయసులో గిట్ట అంత అందంగా అంత సూటు బూటు వేసుకొని వస్తున్నాడంటే నిజంగా అసలు నమ్మలేకపోయినా నేను. ఆ రేంజ్లో ఉంది. సో ఓవరాల్గా ఏం చెప్తారు చిరంజీవి మూవీస్ గురించి? నెక్స్ట్ ఒకటే చెప్తున్నా, ఈసారి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి మా బాస్ కమ్ బ్యాక్. కొంతమంది ట్రోలర్స్కి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, ఎంత ట్రోల్ చేసినా వేస్ట్. చెత్తనా కొడుకులు, ఇంకా వాళ్ళకి చెత్త, ఇంకా వాళ్ళంతే. సో విశ్వాంబర, శంకర వరప్రసాద్ ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? రెండు. ఎస్. ఎందుకంటే పేర్లు అటువంటివన్నా. శంకరుడు ఉన్నాడు, వరప్రసాదుడు ఉన్నాడంటే మామూలు విషయం కాదు. సో అది